ఒక చిన్న రంగుల పట్టణంలో అర్జున్ అనే ఆనందంగా ఉండే బాలుడు ఉండేవాడు. అతనికి చిత్రాలు గీయడం చాలా ఇష్టం. ప్రతిరోజు పాఠశాల తరువాత ఇంటి దగ్గర ఉన్న పెద్ద మామిడి చెట్టు కింద కూర్చుని అందమైన బొమ్మలు గీయేవాడు. ఒకరోజు అర్జున్ అట్టడుగును శుభ్రం చేస్తూ ఉండగా దుమ్ముతో కప్పబడిన పాత చెక్క పెట్టె కనిపించింది. ఆ పెట్టెలో మెరిసే బంగారు బ్రష్ ఉండింది. అర్జున్ ఒక నీలం సీతాకోక చిలుకను గీశాడు. అకస్మాత్తుగా అది కాగితం నుంచి బయటికి వచ్చి ఎగరసాగింది. అర్జున్ ఆశ్చర్యంతో చూస్తూ నిలబడ్డాడు. అర్జున్ తన కోసం కాకుండా ఇతరుల కోసం గీయాలని నిర్ణయించుకున్నాడు. పక్కింటి వాళ్లకు పండ్లు, పిల్లలకు బొమ్మలు, పార్కుకు పూలను గీశాడు. అందరూ ఆనందంగా నవ్వారు. తన అమ్మమ్మ చెప్పిన మాటలు అర్జున్కు గుర్తొచ్చాయి. మాయను మంచి పనులకే వాడాలి. అలా అర్జున్ పట్టణంలో అందరికీ ఇష్టమైన చిన్న కళాకారుడయ్యాడు.